ఆ తర్వాత మార్చి నెలలో ఈ సంవత్సరం 2025 మార్చి నెలలో సుందర విజ్ఞాన భవన్లో ఈ యొక్క జేఏసీని ఆవిర్భావం చేయడం జరిగింది. జేఏసీని ఆవిర్భావం చేయడం అంటే నా దృష్టిలో ఒక మీటింగ్ పెట్టుకోవడం కోసము లేదా 10 జిల్లాలు తిరిగి వ్యక్తులుగా ఎక్స్పోజ్ కోరుకోవడం కోసం కాదు. చచ్చే లోపైన కనీసం, చనిపోయే లోపైన కనీసం అమాయకంగా ఉన్న భావోద్వేగాలతో మాత్రమే బతుకుతున్నటువంటి తెలంగాణ సమాజాన్ని నిజమైన పరివర్తన వైపు తిప్పడం కోసమే ఈ జేఏసీ ఏర్పడ్డది. నిజమైన పరివర్తన కోసం. స్వాభావికంగా ఏ కులానికి జేఏసీ వ్యతిరేకం కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అనేది తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి నా సహోదరులైనటువంటి మనతో జీవిస్తున్నటువంటి ఏ ఒక్క రెడ్డికి, ఏ ఒక్క వెలుమకు, ఏ ఒక్క బ్రాహ్మణికి, ఏ ఒక్క వైశ్యుడికి, ఏ ఒక్క కమ్మకు వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా. కానీ తప్పకుండా వాదంగా, సంస్కృతిగా, జీవన విధానంలో వాళ్ళ ఆధిపత్యాన్ని వదులుకొమ్మని ఒక రకమైనటువంటి సామాజిక పరివర్తన వాళ్ళలో కూడా తీసుకురావడం కోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం మనం. కాబట్టి జేఏసీ అది కేవలం సింబల్స్ కాదు. తెలంగాణ ప్రాంతానికి ఆ మాటకొస్తే ఈ ఖమ్మానికి చాలా అవసరం. ఈ ఖమ్మానికి ఎందుకు అవసరం అంటే ఖమ్మం ప్రాంతం అంతా కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతుకుతుందని నేను భావిస్తున్నా. ఈ అబద్ధపు ప్రపంచం ఏమిటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దయచేసి చదవండి. ఖమ్మంలో ఉన్నటువంటి ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ పూర్వ చరిత్ర అంతా కూడా పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఇంకా వీలైతే మావోయిస్ట్ పార్టీ, విప్లవ పార్టీలకు అనుబంధంగా వచ్చినటువంటి జనరేషన్సే ఇక్కడ ఉందని నేను భావిస్తున్నా. మిమ్మల్ని అందరినీ